ఐఎస్ఐ అందరు కూడా పాల్గొన్నారు. సో దట్ ఇంకేం ప్రూఫ్ కావాలి? సో అక్కడ మనం చూస్తే విమానాలు కనబడితే పాకిస్తాన్ ఎట్లా వాళ్ళ ప్యాంట్లు ఏ విధంగా దడుస్తున్నాయో మనం మన భారతదేశ అటాక్కి ఏ విధంగా అవుతున్నాయో మనం చూడొచ్చు. మొత్తం ప్రపంచం అంతా విమానాలు ఎగురుతున్నాయి. పాకిస్తాన్లో ఇవాళ మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఒక్క విమానం కూడా ఎగరని పరిస్థితి. ఒక విధంగా పాకిస్తాన్ స్తంభించిపోయింది. అందుకనే మనతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? కేవలం అక్కడే కాదు, 25 చోట్ల బ్లాస్ట్ జరిగాయి. పాకిస్తాన్ ఏం ఆరోపిస్తుందంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఈ బ్లాస్ట్లన్నీ చేసిందని చెప్పి. సో మనకేం సంబంధం ఆ బ్లాస్ట్లకి? అంటే మీరు ఒక్కళ్ళే బ్లాస్ట్ చేయగలరా? పాకిస్తాన్ ఒక్కటే ఈ మనం టెర్రరిజం ఉగ్రవాదం చేయాలంటే మనం చేరాదా? వాళ్ళు ఆ విధంగా దొంగచాటు దెబ్బలు వచ్చి ఒకరిని ఎవడో పని మహిళల్ని లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రయాణికుల్ని టూరిస్టులు చంపడం మనకు రాదా? అదేదో గొప్పతనమా? ఉగ్రవాదుల గొప్పతనమా? సో బ్లాస్టులు చేస్తే మనము చేయొచ్చు. బ్లాస్టులు దిల్సుకునగర్ బ్లాస్ట్, ఆ బ్లాస్ట్, అటువంటి బ్లాస్ట్ మనము పెట్టచ్చు. ఐఈడీలు బెలూచిస్తాన్కు మనం ఆర్థిక సహకారం అందిస్తే అక్కడ బెలూచిస్తాన్ వాళ్ళు నిన్న పండగ చేసుకున్నారు పాకిస్తాన్ మీద దాడి చేస్తే. వాళ్ళంతా డాన్సులు చేశారు. మాకు ఈ బెలూచిస్తాన్ మమ్మల్ని ఆక్రమించుకుంది, మా పాకిస్తాన్ వద్దు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి. మనం ఆయుధాలు ఇస్తే వాళ్ళు ఈజీగా బంగ్లాదేశ్ విడిపోయినట్టు బెలూచిస్తాన్ కూడా విడిపోద్ది పాకిస్తాన్తో. ఎందుకులే అని మనం ఊరుకున్న కొద్దీ మన నిశ్శబ్దాన్ని వాళ్ళు ఆ విధంగా దాన్ని లైట్గా తీసుకొని చేయడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మౌలానా మసూద్ అసార్ సోదరుడు అబ్దుల్ రహూఫ్ ఆజాద్ చనిపోయారు. 14 మంది చనిపోయిన పరిస్థితి. తర్వాత ముఖ్తియార్ మహమ్మద్ అని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ కూడా చనిపోయాడు. మౌలానా మసూద్ అజార్ కొడుకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇంకోవైపు మొత్తం ఈ విధంగా బ్లాస్టులు జరుగుతుంటే సందట్లే సెడమి అన్నట్టు పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడుతుంటే అక్కడ అల్లరి మూకలన్నీ కూడా బ్యాంకుల్లో లూటీలు చేస్తున్నాయి. అందిన డబ్బులన్నీ కూడా దోచుకుపోతున్నాయి. అంటే వాళ్ళ మనస్తత్వం అట్లా తయారైపోయింది. సో అంటే ఒక్కసారిగా ఇన్ని అయ్యేసరికి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మన వాళ్ళు పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డిఫెన్స్ అంటే మన దగ్గరికి వాళ్ళ మిసైల్స్ రాకుండా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ను వాడారు, అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వాడారు, మీడియం అండ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్, ఆకాష్ మిసైల్ సిస్టమ్స్, స్పైడర్ ఎయిర్ డిఫెన్స్, బరాక్, QRSAM ఇవన్నీ కూడా వాడారు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అన్నిటి కూడా క్లోజ్ చేసింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్స్ క్లోజర్ ఎక్స్టెండెడ్ టిల్ సాయంత్రం 6 గంటల వరకు ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేశారు. అందుకని మనకు అక్కడ ఫ్లైట్ రాడార్ లో ఒక్క ఫ్లైట్ కూడా ఎగరట్లేదు పాకిస్తాన్ దేశం మొత్తం. సో ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు క్లోజ్ అన్నారు ఈ బ్లాస్ట్ల వల్ల. ఇప్పుడు రాత్రి 6 గంటల వరకు జరిగింది. సో ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవుట్. లాహోర్ పంజాబ్ లోని ప్రధాన సిటీ అవుట్. రావల్పిండి పాక్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇంకా భారత్ దాడులు స్టార్ట్ చేసి మన మీద అటాక్. నిన్నటి వరకు ఉగ్రవాద స్థావరాలు, ఇవాళ మనకు ఎయిర్ డిఫెన్స్ మన మీద మిసైల్ అటాక్ చేస్తే మనం ఊరుకుంటామా? సో సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ మిసైల్ అన్నిటిని కూడా కొట్టేసింది. వాళ్ళు అటాక్ చేయముందే మిసైల్స్ అన్నిటిని నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని ఖతం చేసింది. చైనా మాల్ అంటేనే అసలు దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు. సో లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి మొత్తం కూడా క్లోజ్. మొత్తం 15 నగరాల్ని మనం టార్గెట్ చేశాం. దీనికి మరి ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని పేరు పెడతారని చెప్తున్నారు. ఇది సింధూరేమో సింధూరం, మా సింధూరాలు బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపుతారా? బొట్టు మరి అడిగి చంపుతారా? మహిళల ప్రాణాలు తీస్తారా అని చెప్పి టెర్రరిస్ట్ లక్ష్యంగా. సుదర్శన చక్ర అన్నది ఇంకా మీ తలకాయ కట్ చేస్తామన్నది సుదర్శన చక్ర. 15 నగరాలు, మిలిటరీ కేంద్రాలు, పట్టణాలను టార్గెట్ చేసింది. కోలుకోలేని దెబ్బ అయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. చైనా BVR టెక్నాలజీతో మిసైల్ దాడులకు కుట్ర చేస్తే వెంటనే పట్టపగలే, అర్ధరాత్రే కాదు పట్టపగలే మనం చుక్కలు చూపించిన పాకిస్తాన్ కు చుక్కలు చూపిన పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్స్ ఒకటి, పాకిస్తాన్ ఫేక్ గా క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే మేము అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేశామని చెప్పి. అది 2000 ఇండోనేషియాలో జరిగిన వీడియోను 6th మేలో చేసిన దాన్ని
అది టెలికాస్ట్ చేసి అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసామంటే, దాడి చేస్తే మనకు తెలుస్తుంది కదా, మన దగ్గర సోషల్ మీడియా చాలా యాక్టివ్. ఇక్కడ పలానా వాళ్ళు చనిపోయారు, పలానా వాళ్ళు ఏం చేశారు అది చెప్తారు కదా. సో అట్లా ఆ విధంగా కూడా చేస్తున్నారు. నిన్న పాకిస్తాన్ సమాచార మంత్రి ఇంటర్వ్యూలో మేము 5 భారత్ రాఫెల్ విమానాలు నెలకూల్చామంటే, ఎక్కడ మరి దాని ప్రూఫ్ ఏది, నెలకూలిస్తే మీ దగ్గర పడ్డాయి కదంటే సోషల్ మీడియాలో వస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో పాత విజువల్స్ అన్ని కూడా చాలా వస్తుంటాయి. సో ప్రూఫ్ కూడా చూపించలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోటి, రౌఫ్ అజార్ ఆర్ హిజ్ అసోసియేట్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్లీ టు హ్యావ్ బీన్ డిసీజ్డ్. రౌఫ్ అజార్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మౌలానా మసూద్ అజార్ సంబంధించి అన్ని కూడా చేశారు. తర్వాత ప్రధానమంత్రి సెక్రటరీస్ అందరితో సమావేశమయ్యారు. సెక్రటరీస్ అందరికి కూడా ఏం చెప్పారంటే, మీరు నిత్యావసర వస్తువులు కానీ ఇటువంటి కానీ ఇబ్బందులు రాకుండా చూడండి. అంటే లుక్స్ లైక్ ఇంకా మనం పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధం. పాకిస్తాన్ కనుక అటాక్ చేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, యాజ్ పర్ సెక్యూరిటీ సోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఈజ్ అండర్వే ఎట్ ది ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఇన్ ఇస్లామాబాద్. పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసం ఇస్లామాబాద్ లో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది. కీ మిలిటరీ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అయ్యారు. మీటింగ్ ఎజెండా పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు డ్రోన్ అటాక్స్ తో సతమతమవుతున్న పరిస్థితి. డ్రోన్ అటాక్స్ అన్నిటి కూడా మేజర్ సిటీస్ ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ అన్ని చోట్ల కూడా బాంబ్ బ్లాస్ట్లు అవుతున్న పరిస్థితి. తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఒక పాకిస్తాన్ నుంచి ఒక ఆక్రమణదారుడు పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో సెక్టర్ 7 సెక్టార్ లో బార్డర్ దాటబోతుంటే మన వాళ్ళు అతన్ని చంపేశారు. అంటే డార్క్నెస్, చీకట్లో అతను బార్డర్ దాటాలని ప్రయత్నిస్తే ఫైర్ చేశారు. దానిలో అతను చనిపోవడం కూడా జరిగింది. తర్వాత రావల్పిండి రేస్ కోర్స్ దగ్గర చాలా డ్రోన్స్ వచ్చాయి. లాహోర్ గ్యారిసన్ ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి. రావల్పిండి ఎయిర్పోర్ట్ చాలా దారుణమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. తర్వాత మిలిటరీ టార్గెట్స్ నార్థన్ వెస్టర్న్ ఇండియాలో ఇంతకుముందు మనం చెప్పాం. నార్థన్ వెస్టర్న్ ఇండియాలో చాలా చోట్ల చేసింది ప్రయత్నించింది. శ్రీనగర్ లో నార్త్ నుంచి చండీగఢ్ వరకు, భుజ్ గుజరాత్ వరకు కూడా అన్ని చోట్ల కూడా అటాక్ ట్రై చేస్తే మన వాళ్ళు, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని వెంటనే ఉండి వాటి కూల్ చేసిన పరిస్థితి. నెక్స్ట్ 15 సిటీస్ ని టార్గెట్ చేశారు. మన 9 చేస్తే 1 ఇంచు కూడా, 1 వెంట్రుకు కూడా వాళ్ళు పీకలేకపోయిన పరిస్థితి. మెయిన్ ఏంటంటే లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పంజాబ్ రాజధాని, అక్కడ పాకిస్తాన్ పంజాబ్ రాజధాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ చేస్తే రాడార్ లో ఇంకా కనబడదు. మన విమానం వస్తే వాళ్ళకి రాడార్ లో తెలుస్తుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం చేసిన పరిస్థితి. అయితే మన దగ్గర ఒక క్రికెట్ మ్యాచ్ ని ఇప్పుడు IPL షిఫ్ట్ చేశారు. ధర్మశాల బదులు దాన్ని గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ని షిఫ్ట్ చేశారు. దాన్ని ధర్మశాల బదులు వేరే చోట ఆడించాలని డిసైడ్ అయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో. అట్లాగే ఈ 15 నగరాల దాడులకు సంబంధించి కూడా మొత్తం భారత ప్రభుత్వం అలర్ట్ ఉంది. ఇప్పటి వరకు 25 బ్లాస్ట్లు అయ్యాయట రెహానా పాకిస్తాన్ లో. HQ-9 సిస్టమ్, చైనీస్ మేడ్ HQ-9 సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక పాకిస్తాన్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. మా పైన సైనిక దాడి జరిగితే దాని తీవ్ర ప్రతిచర్య మాత్రం ఉండడం. మనం సైనిక దాడి చేయలేదు, మనం ప్రిసిజివ్ టార్గెట్స్, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశాం. వాళ్ళు మన మీద ఏమని దాడి చేస్తారు? మన దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయా? లేవు కదా. సో వాళ్ళు గనక మన సైనిక స్థావరాల మీద దాడి చేస్తే అప్పుడు ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. మనం సైనిక స్థావరాల మీద చేస్తాం, ఆ తర్వాత ఇక సివిలియన్స్ మీద కూడా సందేహం ఉండదు. సో భారత్ ఇరాన్ కు సంబంధించిన సంయుక్త సమావేశంలో జయశంకర్ ఈ ప్రకటన చేశారు. ప్రకటన చేసి క్లియర్ గా చెప్పారు, మేమైతే ఊరుకోమని చెప్పారు. తర్వాత ఒకసారి పాకిస్తాన్ కి ఇప్పుడు సబ్సే బడా షహర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్సేఫ్ అయిపోయాయి. కరాచీ లార్జెస్ట్ ఎయిర్ బేస్, కరాచీ
పోర్ట్ సిటీ కరాచీ, అది సేఫ్గా లేదు ఇప్పుడు. రావల్పిండి, షోయబ్ అఖ్తర్ను రావల్పిండి ఎక్స్ప్రెస్ అంటారు, ఎందుకంటే రావల్పిండి నగరంలో పుట్టాడు కాబట్టి. ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఉన్న చెక్కాల, రావల్పిండి, పాకిస్తాన్ ఆర్మీ ఉన్నట్టు అంతటి కూడా క్లోజ్ చేశారు. లాహోర్లో కూడా అక్కడ అటాక్ చేసిన పరిస్థితి. అయితే ఐఎస్పిఆర్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ జనరల్ అహ్మద్ షరీఫ్ చేసి ఏం చెప్పారంటే, ఇట్స్ సిటీస్ అండ్ టౌన్స్ అండర్ అటాక్ బై ఇండియన్ డ్రోన్స్, 9 లొకేషన్స్ ఆర్ అండర్ అటాక్. భారత ప్రభుత్వం అన్ని సిటీస్ని కూడా అటాక్ చేసిందని చెప్పింది. చాలా ప్లేసెస్లో, కరాచీలోని షరాఫీ గోట్లో పూర్తిగా ఎక్స్ప్లోజన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర వినబడ్డట్టు చెప్తున్నారు. పోలీస్ రికవర్ మెటల్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ద సైట్, నేచర్ ఆఫ్ ద బ్లాస్ట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్ట్ ఉంది, దాంతో ఒక్క విమానం కూడా ఇప్పుడు అక్కడ ఎగరట్లేదు. ఇండియా హ్యాస్ క్యారీడ్ అవుట్ అనదర్ అటాక్ ఇన్ పాస్ట్ 12 డ్రోన్స్ వర్ సెంట్ టు వేరియస్ ప్లేసెస్. మన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, డ్రోన్స్ పంపుతున్నారు. లాహోరు, కరాచీ, గుజ్రాన్వాలా, పిండి, ఇవన్నీ కూడా చోట్ల ధ్వంసం చేశామని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్, పాకిస్తాన్ సంబంధించిన సమాచార సంస్థ అది చెప్తుంది. సో ఇక్కడ కరాచీలో బ్లాస్ట్ అయింది, తర్వాత రావల్పిండిలో బ్లాస్ట్ అయింది, లాహోర్లో బ్లాస్ట్ అయిన పరిస్థితి. మొత్తం అల్లకల్లోలం చేసేశారు పాకిస్తాన్. ఇప్పుడు అంతా కూడా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. అమెరికా పిలుపునిచ్చింది, లాహోర్లో మన పౌరులందరినీ కూడా వెనక్కి రండి, అమెరికా సిటిజన్స్ ఎవరు కూడా లాహోర్లో ఉండొద్దని స్పష్టం చేశారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మన వాళ్ళు చూపిన తెగవకి దాని అంతటి కూడా ఆయన అభినందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే గనక ఇది ఏదో ఒక ఆపరేషన్ సింధూర్ అంటే ఒకసారి దాడి చేస్తే ఊరుకున్నామన్నారు. సరే, మనం